ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడ్రస్ ఎంటర్ చేసుకొని వెబ్సైట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తుంటారు. ఇలా youtube.com, facebook.com, instagram.com, messenger.com, నెక్స్ట్ జీమెయిల్, ఈ విధంగా అన్ని రకాల వెబ్సైట్స్ మొత్తం కూడా బ్రౌజర్ లో ఆ యూఆర్ఎల్ అడ్రస్ ఎంటర్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటారు. ఇలా కాకుండా ప్రతిసారి గూగుల్ క్రోమ్ కి వెళ్లకుండా మీరు youtube.com ఓపెన్ చేశారు. దీన్ని మీరు డెస్క్టాప్ మీద ఒక యాప్ రూపంలో షార్ట్ కట్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలో చూద్దాం. వీటన్నిటిని కూడా ఇలా ఓపెన్ చేయకుండా ప్రతిసారి షార్ట్ కట్ రూపంలో ఒక యాప్ రూపంలో మీరు డెస్క్టాప్ లో పెట్టచ్చు. youtube.com ఓపెన్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిక్ చేయండి. ఇక్కడ కాస్ట్, సేవ్ అండ్ షేర్ దగ్గర క్లిక్ చేయండి. ఇన్స్టాల్ యూట్యూబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. యూట్యూబ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మీకు యూట్యూబ్ అనేది యాప్ అనేది షార్ట్ కట్ రూపంలో మీకు డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా మీరు డెస్క్టాప్ మీద క్రియేట్ అయినటువంటి యూట్యూబ్ యాప్ యొక్క షార్ట్ కట్ క్లిక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ అడ్రస్ ని కూడా మీకు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ రూపంలో యాప్ రూపంలో పెట్టాలంటే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. కాస్ట్ అండ్ సేవ్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ఫేస్బుక్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఫేస్బుక్ ప్రతి వెబ్సైట్ ని కూడా ఒక యాప్ రూపంలో షార్ట్ కట్ రూపంలో డెస్క్టాప్ మీద సెట్ చేసుకోవచ్చు. మెసెంజర్ 3 లైన్స్ క్లిక్ చేయండి. కాస్ట్ అండ్ సేవ్ అండ్ షేర్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పేజ్ యాప్ ఇన్స్టాల్. ఇప్పుడు మెసెంజర్ యాప్ కూడా మీకు డెస్క్టాప్ మీద క్రియేట్ అయిపోతుంది. మెసెంజర్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క వెబ్సైట్ ని కూడా ఒక యాప్ రూపంలో షార్ట్ కట్ రూపంలో డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.